ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను బంగ్లాతో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు దుబాయ్ మైదానంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఈ తొలి మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 గురించి చాలా ఊహాగానాలే వినిపిస్తున్నాయి. ఎవరికి అవకాశం లభిస్తుంది? ఎవరిని తొలగిస్తారంటూ చర్చలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభన్ గిల్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా ఆడుతున్నారు. ఆ తరువాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో ఆడతారు. భారత్ టాప్ ఆర్డర్ పూర్తిగా స్థిరపడింది. దానిలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదు. తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడుతున్నట్టు చూడవచ్చు. ప్రాక్టీస్ సమయంలో రిషబ్ పంత్ గాయపడ్డాడనే వార్తలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ మొదటి మ్యాచ్‌లో ఆడటం దాదాపు ఖాయం. ఆ తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో, రవీంద్ర జడేజా 7వ స్థానంలో ఆడనున్నారు. అక్షయ్ పటేల్ కూడా ప్లేయింగ్ 11లో చోటు సంపాదించవచ్చు. దీనికి కారణం అతడు బాగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అప్పుడు కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఆడవచ్చు. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీలకు అవకాశం లభించవచ్చు. మొదటి మ్యాచ్‌లో ప్లేయింగ్ 11 నుంచి మొత్తం నలుగురు ఆటగాళ్లను తొలగించవచ్చు. ఆ నలుగురు ఆటగాళ్లు రిషబ్ పంత్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్.